హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈ రోజు వీడియోలో నేను మీకు డ్రెస్సెస్ చూపిస్తాను. నా డ్రెస్ చూసారు కదా, కొత్త డ్రెస్ మీరు కనిపెట్టే ఉంటారు. సో ఈ డ్రెస్సెస్ నేను షాపర్ స్టాప్ నుంచి తెప్పించాను. 5 అనమాట టోటల్. 4 కుర్తీస్, 1 ప్లాజో ప్యాంట్ తెప్పించుకున్నాను. అవన్నీ చూపిస్తాను, ఎంత ఏంటి అనేది అన్ని చెప్తాను. సో షాపర్ స్టాప్ మనకి తెలిసిన స్టోరే కదా, మనకి రీటైల్ స్టోర్స్ కూడా అన్ని మాల్స్లో ఆల్మోస్ట్ బోల్డ్ దగ్గరలో ఉంటుంది. సో షాపర్ స్టాప్లో క్వాలిటీ గురించి ఇంకా ఆలోచించక్కర్లేదు, చాలా బాగుంటుంది క్వాలిటీ. సో షాపర్ స్టాప్ నేను నార్మల్గా రీటైల్ స్టోర్లో తెచ్చుకోలేదండి, ఆన్లైన్లో తెప్పించుకున్నాను. అది కూడా క్యాష్ కరో త్రూగా. సో క్యాష్ కరో గురించి నేను ఆల్రెడీ బోల్డ్ అన్ని వీడియోస్ చేశాను కాబట్టి మరీ ల్యాక్ చేయకుండా సింపుల్గా చెప్పేస్తాను. క్యాష్ కరో త్రూగా మనం ఏదైనా సైట్కి వెళ్ళి మనం తీసుకున్నామంటే మనకి ఎక్స్ట్రా క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది అనమాట, క్యాష్ కరో ఎర్నింగ్స్ అని చెప్పి. సో ఆ క్యాష్ కరో ఎర్నింగ్స్ని మనం బ్యాంక్ ట్రాన్స్ఫర్ కూడా చేసేయచ్చు. సో నేను డీటెయిల్గా చేసిన వీడియో నేను ఎండ్ స్క్రీన్లో కానీ ఐ బటన్లో కానీ ఇస్తాను, మీరు ఒకసారి చెక్ చేయండి. ఈ రోజు నేను తెప్పించుకున్నది క్యాష్ కరోలో షాపర్ స్టాప్ ఆఫర్ ఏంటంటే 500 రూపీస్ పర్చేస్ చేస్తే 240 రూపీస్ అనేది క్యాష్ కరో క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. సో మీరు ఈ డిఫరెన్స్ అనేది మీకు ఈ పాటికి అర్థమైంది అనుకుంటున్నాను. క్యాష్ కరో క్యాష్ బ్యాక్ వేరు, షాపర్ స్టాప్లో డిస్కౌంట్ వేరు. మీరు డైరెక్ట్గా షాపర్ స్టాప్ యాప్లో కానీ షాపర్ స్టాప్ సైట్లో కానీ కొంటే ఈ డిస్కౌంట్ అనేది రాదండి. మీరు క్యాష్ కరో యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి, ఆర్ ఎల్స్ బ్రౌజర్లో కానీ క్యాష్ కరో వెబ్సైట్కి వెళ్ళి అక్కడి నుంచి మీరు షాపర్ స్టాప్కి వెళ్ళారంటే మీకు డిస్కౌంట్ క్యాష్ బ్యాక్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో డీటెయిల్గా నేను లాస్ట్లో చూపిస్తాను. అంతకన్నా ముందు నేను ఏం తెచ్చుకున్నాను ఏంటి అనేది చూసేద్దాం. ఫస్ట్ ది ప్లెయిన్ బ్లాక్ అండి. నాకు ఈ మధ్యన ప్లెయిన్ది వేసుకోవాలనిపిస్తుంది. ప్లెయిన్ డ్రెస్సెస్ మీద మంచి డిజైనర్ చున్నీ అలాగా వేసుకోవాలనిపిస్తుంది. బట్ ఇది కొంచెం చున్నీ వేసుకుంటే బాగోదు అనిపించింది నాకు. సో చూపిస్తాను చూడండి. సో ఇక్కడ బటన్స్ ఒక్కటే వచ్చాయి అండ్ 2 పాకెట్స్ వచ్చాయి అనమాట. దానికే మంచి స్టైలిష్ లుక్ వచ్చింది. నాకు ఈ డ్రెస్ చాలా నచ్చింది. మీలో అందరికీ తెలుసు నాకు బ్లూ అండ్ బ్లాక్ అంటే ఎంత ఇష్టమో. ఈ బ్లాక్ టాప్ అయితే నాకు అన్నిటికన్నా చాలా నచ్చింది. అందుకో వీడియో కూడా నేను ఈ బ్లాక్ టాప్ వేసుకునే చేశాను. సో ప్రైజెస్ ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఉన్నాయి. మనకి షాపర్ స్టాప్లో డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి, మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. నేను తెప్పించినవన్నీ కలిపి 2200 రూపీస్ తెప్పించాను అనమాట. అండ్ నెక్స్ట్ టాప్ కూడా కొంచెం స్టైలిష్గానే ఉంది, నాకు ఇది కూడా నచ్చిందండి. సో కలర్స్ అనేవి నేను డిఫరెంట్వి వేసుకుంటున్నాను ఈ మధ్యన, మీరు గమనిస్తే ఓన్లీ బ్లూస్ కాకుండా. సో కొంచెం మారుస్తున్నాను చాలా కష్టపడి. సో ఇదే ఇంకొక నా టాప్. సో చూడొచ్చండి, ఎల్లో కలర్ మీద బ్లూ కలర్ చెక్స్ వచ్చాయి. సో ఇందులో కూడా బ్లూ ఉంది అయితే. సో ఇదే నా సెకండ్ టాప్. ఇది కూడా నాకు చాలా నచ్చింది. దీని ఎంఆర్పి అయితే మనకి 1299 ఉంది, కానీ నాకు 50% ఆఫ్ తర్వాత నేను తీసుకున్నాను. హ్యాండ్స్ వీటికి కూడా 3/4 వచ్చాయి, సేమ్ దీనిలో హ్యాండ్స్ లాంటివి. సో ఇదే నా సెకండ్ టాప్. అండ్ నా థర్డ్ టాప్ వచ్చేసి పింక్. లైట్ కలర్స్ బాగుంటాయని చాలామంది అంటున్నారు నాకు. సో సింపుల్గా ఉంది కదా. ఇది XXL చాలా లూజ్ అయిందండి ఈ బ్రాండ్ దిస్ టాప్ అనేది. ఒకసారి చెక్ చేసుకోవచ్చు, చాలా లూజ్ ఉంది. ఇది కొంచెం ఫిట్ ఆల్టర్ చేయించాల్సి వస్తుంది. సో ఇదే నాది థర్డ్ టాప్. అండ్ ఫోర్త్ది కూడా ఫుల్ ప్లేన్ తెప్పించుకున్నాను. సో చూసేస్తారా. జస్ట్ సింపుల్ మస్టర్డ్ ఎల్లో టాప్ అనమాట. ఇది హ్యాండ్స్ దగ్గర కొంచెం ఇలాగ వచ్చింది, బాగా కొంచెం స్టైలిష్గా కనిపిస్తుంది అందుకనే. అండ్ ఫ్రంట్ కూడా చిన్న కట్ లాంటిది వచ్చి థ్రెడ్స్ వచ్చాయి అనమాట. సో దీని బ్రాండ్ లిబాస్ అనమాట. దీనికి ఎంఆర్పి 1200 ఉంది, 1199 ఉంది. బట్ 50% ఆఫ్లో తీసుకున్నాను, క్యాష్ కరో క్యాష్ బ్యాక్ కాకుండా. కానీ ప్లెయిన్ డ్రెస్సెస్ ఏమైనా వేసుకుంటే ఐరన్ అనేది కంపల్సరీగా బాగా ఉండాలి కదా. కొంచెం మెయింటెనెన్స్ అనేది నార్మల్ డిజైన్ చిన్న డిజైన్స్ ఉన్న డ్రెస్సెస్కి దీనికి చాలా డిఫరెన్స్ అనిపిస్తుంది నాకు. ఏమంటారు? అండ్ నేను తీసుకున్న లాస్ట్ ప్లాజో ప్యాంట్ అనమాట. సో ప్లెయిన్ ప్యాంట్స్ వేసి బోర్ అయిపోయి నేను తెప్పించాను. ఇంకా ఇది ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది ఇంకా ఏమీ అనుకోలేదు, కానీ బాగానే ఉందని చెప్పి తెప్పించుకున్నాను. దీని బ్రాండ్ కాషిష్ అండి.
సో దేనికి దాని ఇండివిజువల్ ప్రైజెస్ కన్నా నేను అన్ని కలిపి 2200కి తెప్పించుకున్నాను. నాకు దాంట్లోని క్యాష్ బ్యాక్ కూడా వచ్చింది క్యాష్ కరోలో. ఇంకా ఈ క్యాష్ కరో నుంచి క్యాష్ బ్యాక్ ఎలా తెప్పించుకోవాలి ఏంటి అంటే నేను కింద లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. 3 లింక్స్ ఉంటాయండి. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే మీకు క్యాష్ కరో యాప్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. ఆ లింక్ ద్వారా మీరు కనుక సైన్ అప్ అయ్యారంటే మీకు ఇన్స్టెంట్ గా 25 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. సో మీరు ఏం పర్చేస్ కూడా చేయక్కర్లేదు. జస్ట్ నా లింక్ క్లిక్ చేయడం వల్ల మీకు 25 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. దాని తర్వాత మీరు షాపింగ్ క్యాష్ కరో త్రూగా చేస్తారు కదా. క్యాష్ కరో చాలా చాలా సేఫ్ అండి. ఎందుకంటే మనం అక్కడ ఏమి సైట్లో కొనట్లేదు, మనం అఫీషియల్ సైట్లోనే కొంటాం. లైక్ అమెజాన్ అంటే అమెజాన్ అఫీషియల్ సైట్లోని, షాపర్ స్టాప్ అంటే షాపర్ స్టాప్, అలాగా దేనికి ఆ సైట్లోనే కొంటాం. జస్ట్ మనం దీని త్రూగా వెళ్తాం. బ్రౌజర్లో ఎలా అయితే మనం యూఆర్ఎల్ టైప్ చేస్తామో క్యాష్ కరో అని టైప్ చేసి క్యాష్ కరో త్రూగా వెళ్తాం. దీనివల్ల మనకు నష్టం ఏం లేదు కాబట్టి చాలా సింపుల్గా ఇది మాత్రం ట్రై చేస్తూ ఉండండి మీరు ఏది కొన్నా సరే. అండ్ సెకండ్ లింక్ ఉంటుందండి. ఆ సెకండ్ లింక్ త్రూగా మీరు వెళ్ళారంటే ఈ షాపర్ స్టాప్ ఆఫర్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో నేను ఎలా చేయాలి ఏంటి అనేది మీకు మొత్తం ఇప్పుడు స్క్రీన్లో చూపిస్తాను. సో సింపుల్గానే ఉంటుంది కాబట్టి ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ మీరు ఆండ్రాయిడ్ యూజర్స్ అయితే మీకు యాప్ కూడా ఉంది. ఒకవేళ మీరు iOS వాళ్ళు అయితే మీరు బ్రౌజర్ ద్వారా క్యాష్ కరోని యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా మనకి ఎర్నింగ్స్ అనేవి క్యాష్ కరోలో పెరిగిన తర్వాత 250 రూపీస్ కన్నా ఎక్కువ అయితే మనం బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు అండి. చాలా సింపుల్గా జస్ట్ బ్యాంక్ అకౌంట్, IFSC కోడ్, నేమ్ ఇస్తే సరిపోతుంది, మన బ్యాంక్కి వచ్చేస్తాయి. సో ఇప్పుడు ఎలా చేయాలి ఏంటి అనేది ఒకసారి స్క్రీన్లో చూపిస్తాను చూడండి. నేను ఇచ్చిన లింక్ ద్వారా మీరు సైన్ అప్ అయ్యారంటే జస్ట్ నేమ్, బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి మీరు సైన్ అప్ అయ్యారంటే మీకు మై ఎర్నింగ్స్లో 25 రూపీస్ అనేది అప్పుడే క్రెడిట్ అయిపోయింది. చూడండి 25 రూపీస్ వస్తుంది. ఇప్పుడు మీరు అక్కడ సర్చ్ బటన్లోని మీరు ఎక్కడ షాపింగ్ చేద్దాం అనుకుంటున్నారో అది రాయాలి. ఇప్పుడు మనం షాపర్ స్టాప్లో చూస్తున్నాం కాబట్టి షాపర్ స్టాప్ అన్నాం. అక్కడ డిస్కౌంట్ అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. సో యాక్టివేట్ చేశారంటే మనం షాపర్ స్టాప్ సైట్కి నావిగేట్ అయిపోతాము. అంతే, ఇంకా షాపర్ స్టాప్లో నార్మల్గా మనం పర్చేస్ చేసుకోవచ్చు. సో వీళ్ళ డిస్కౌంట్స్ వేరేగా ఉంటాయి కాబట్టి నార్మల్ సైట్లో ఎలా అయితే షాప్ చేస్తామో అలా షాప్ చేసేసుకోవాలి. సో యాడ్ టు బ్యాక్ చేసేస్తారు. తర్వాత చెక్అవుట్ చేసేస్తారు. తర్వాత మనకి ఇక్కడ సో చెక్అవుట్ చేసేయండి. నార్మల్గా పేమెంట్ అయిపోతుంది కదా. అప్పుడు ఇక్కడ మై ఎర్నింగ్స్లో చూడొచ్చు 250 రూపీస్ అనేది యాడ్ అయిపోతుంది. సో 250 కాదు, సారీ 240 రూపీస్ అనేది క్రెడిట్ అయిపోతుంది. 60 to 90 డేస్లో కన్ఫర్మ్ అయిపోతుంది. అంటే ఒకవేళ మనకి రిటర్న్ ఇవ్వాల్సినవి ఏమైనా ఉంటే వాటన్నిటి కోసం అండి. అప్పుడు మనం 250 రూపీస్ కన్నా ఎక్కువ మనం బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు. సో చూడండి ఎంత ఈజీగా సింపుల్గా అనేది మన క్యాష్ బ్యాక్ మనకు వచ్చేస్తుంది. సో చూసారు కదా, చాలా సింపుల్గా క్యాష్ బ్యాక్ అనేది బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయ్యి మన డబ్బుల రూపంలో వచ్చేస్తాయి. చాలా చాలా బాగా అనిపించి నేను ఇప్పటికీ చాలా మనీ అనేది సేవ్ చేశాను. సో ఇదే చెప్దామని ఈ వీడియో చేస్తున్నానండి. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా డ్రెస్సెస్లో మీకేది నచ్చింది అనేది కూడా నాతో షేర్ చేయండి. నాకైతే ఈ బ్లాక్స్ చాలా చాలా బాగా నచ్చింది. సో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. టాటా.